సందేశం తర్వాత వారి సన్మానం ఉంటుంది. ఇప్పుడు మూడు నగరాల సిగ నాలుగో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ పటం మీద మెరుస్తోంది. కొన్నాళ్లుగా మీరు వింటున్నారు, చూస్తున్నారు అన్ని ప్రచార ప్రసార సాధనాల్లో. యూనివర్సల్ టార్గెట్గా టెక్నో సిటీ, అదే భారత్ ఫ్యూచర్ సిటీ. రైజింగ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శక్తివంత ముందు చూపున్న నేత్రం, అదే మన దార్శనిక పత్రం. తెలంగాణ మానసిక భావోద్వేగానికి రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన సర్వతోముఖాభివృద్ధి సేవా యాగం ఇప్పుడు తెలంగాణ ఆల్వేస్ ఇన్ ఫోర్ ఫ్రంట్. తెలంగాణ ప్రపంచ పత్రికల్లో వార్తల్లో బిగ్ ఫాంట్. మీ అందరి చప్పట్ల మధ్య ఆనరబుల్ సీఎం గారి సందేశం. ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అభిమాన నాయకుడు, నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి అధ్యక్షతన విజయోత్సవ సభను ఏర్పాటు చేసి వేలాది మంది దేవరకొండ బిడ్డలు ఇక్కడికి విచ్చేసి మీ గుండెల నిండా అభిమానం ఉన్నది, ఈ అభిమానం ఎల్లకాలం శాశ్వతంగా మీరు అండగా నిలబడతామని మద్దతు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ విజయోత్సవ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, సాగునీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీ అభిమాన నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూత వేస్తే పలికే మంత్రివర్గ సభ్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా సహచర కమ్యూనిస్టు సోదరులు, శాసన మండలి సభ్యులు నెల్లికుంట సత్యం గారిని, అదేవిధంగా మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసన సభ్యులు యువమిత్రులు కుందూరు జైవీర్ రెడ్డి గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసన సభ్యులు మిత్రులు మందుల సామిల్ గారిని, అదేవిధంగా మీకు ఆనుకొని ఉన్న ఈ పక్కనే ఉండే నా సొంత శాసనసభ నియోజకవర్గమైన అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారిని, దేవరకద్ర శాసన సభ్యులు మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, మాజీ శాసన సభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి దేవరకొండ గడ్డ
కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభు